దానికి మహిమ కలుగును గాక. మరి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం కొంతకాలం క్రితం చూస్తే, ఒక నెల రోజుల క్రితం చూస్తే, ఇజ్రాయేలీలకి అనేక దేశాల మధ్యన యుద్ధం అనేది మరి జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ ఒక్క దేశం మీద అనేక దేశాలు, ఒక 60 దేశాల దగ్గరగా, ఒక 57 దేశాలు దగ్గరగా మరి యుద్ధం చేయటకు ఒక్క దేశం మీదకి వచ్చినాయి అనేటువంటి విషయం కూడా మనం విన్నాం. అలాగే ఆ దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం పోయిన గురువారం విన్నామా లేదా? అంటే ఈ గురువారం వర్షం వచ్చింది కనుక అంతకుముందు గురువారం మనం విన్నాం. ఏంటది? వాళ్ళకి ఉన్నటువంటి ధైర్యం ఎలాంటిది అని అంటే, ఒక గొర్రెపోతు వేగం లాంటిదని, ఒక ఆడసింహం లాంటిదని, వేట అనేది మొదలు పెడితే రక్తం తాగి చంపే వరకు విడిచిపెట్టన లాంటిదని మనం చాలా సంగతులు విన్నాం. అలాగే ఈ భూమి మీద చాలా పేర్లు, ఇంచుమించుగా ప్రతి ఊరికి ఉన్న ప్రతి పేరు కూడా, ఊర్లకి ఉన్న ప్రతి పేరు, దేశాలకి ఉన్న ప్రతి పేరు ఎవరు పెట్టిందని మనం విన్నాం. ఇప్పుడు మన ఊరు ఉంది సగినటిపల్లి. దేవుడు పెట్టాడా? మనం పెట్టుకున్నామా? మనమే పెట్టుకున్నాం. ఈరోజు ఇండియా దేవుడు పెట్టిందా? మనం పెట్టుకున్నదా? మనుషులు పెట్టుకున్న పేరు. సింధు అనేటువంటి పేరు నుంచి హిందూ దేశంగా వచ్చిందని ఏదో కొన్ని రకాలు మార్చుకుంటూ వచ్చారు పేర్లు. ఈరోజు ఉన్న పేరు కొన్ని తరాలు వచ్చేటప్పటిగా పేరు మారిన పేర్లు కూడా చాలా మట్టుకి ఉన్నాయి. మన దేశం పేరు ముందు ఈరోజు ఉన్న పేరు కాదు, ముందు వేరే పేరు, కానీ ఇప్పుడు మారిందని కొంతమంది ప్రముఖులు పెద్దవారు నోటంటా విన్నాం మనం. ఇలాగా ప్రతి ఒక్క పేరు కూడా మనుషులు పెట్టుకున్నదే విన్నాం. కానీ దేవుడు పెట్టిన పేరు ఒకటి ఉంది దేశానికి. ఏంటది? ఏ దేశం అది? ఏ దేశం? ఇజ్రాయేల్ దేశం. అది ఈ ఆరిన నేల మీద ఏ దేశానికైనా, ఏ స్థలానికైనా పేరు పెట్టింది ఎవరు అని అంటే దేవుడు ఆ ఒక్క దేశానికే పెట్టాడు పేరు. ఇంక ఏ దేశానికి కూడా పేరు పెట్టలేదు. పోయిన వారం మనం ఈ అంశాన్ని గురించి చాలా వివరణగా విన్నాం. మనం ఆ పేరు ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే, ఒక మనుషుని నుంచి వచ్చింది. ఆ మనుషుడు కూడా ఎలాంటి వాడు? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి నెగ్గినోడు అనేటువంటి విషయం. అంటే అతను దీవించబడే వరకు కూడా వదిలిపెట్టలేదు. ఇలాంటి కొన్ని సందర్భాలు విన్నామంటే, మరి దేవుని పెట్టిన పేరు ఇజ్రాయేలు. ఇంక నీ పేరు యాకోబు అని పిలువబడదు, ఇజ్రాయేలు అని పిలువబడుతుంది. ఈ ఇజ్రాయేలీలందరి తన ద్వారా వచ్చిన సంతానం అంతటిని మీకు ఒక దేశాన్నే ఇచ్చేస్తాను. ఏమి ఇచ్చేస్తాను? మీ అందరికీ ఒక దేశాన్నే ఇచ్చేస్తానన్నాడు. అది ఇజ్రాయేలుగా ఈరోజు పిలువబడుతుంది. నిజంగా ఆ దేశం ఊరిలో అన్ని దేశాల కన్నా చాలా చిన్ని దేశంగా కనపడవచ్చు. మళ్ళీ ఆ దేశంలో ఉన్న జనాభా కూడా 1 కోటి మంది కూడా లేనటువంటి జనాభా కలిగిన దేశం. ఏదో ఈరోజు యుద్ధం చేస్తుంటే టెక్నాలజీ వల్ల నెగ్గిన దేశం కాదు అది. మనం చాలా దేశాలని జయించుకుంటూ వెళ్ళిన దేశమై ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేలు అని పిలువబడి దేవుడైతే ఇజ్రాయేలు ఆ కానాను దేశానికి తీసుకెళ్ళటానికి ఎప్పుడైతే మొదలుపెట్టాడో వాళ్ళ ప్రయాణం, ఆ రోజు నుంచి కూడా యుద్ధంలోనే వాళ్ళు ప్రయాణాలు చేశారు. ఏ దేశం బార్డర్లోంచి వెళ్ళాలన్నా ఆ దేశపు రాజు ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోతే ఏం చేసేవాడు? యుద్ధం చేసుకుంటూ నెగ్గుకుంటూ వెళ్ళిపోయేవారు. అంతే, ఆ దేశాన్ని కొల్లగొట్టుకుంటూ వెళ్ళిపోయేవారు. వాళ్ళలో ఈ దేశం ఆ దేశం అనేమీ లేదు. అది వీళ్ళకన్నా ఉన్నతమైన దేశం. ఒకవేళ డబ్బులో కానీ బలములో కానీ ఎందులోనైనా సరే అది ఎంత వీళ్ళకన్నా బలమైన దేశమైనా కానివ్వండి. మీరు ఒకటి గమనించండి,
దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు కనుక వాళ్ళ ప్రతి దేశాన్ని కొల్లగొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇజ్రాయేలీలు ప్రయాణం. అందుకే ఇజ్రాయేలీలకి భయపడలేనటువంటి దేశం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా లేదు. ఏనాటి నుంచి? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆ యాకోబు గారికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టి ఐగుప్తు దేశం నుండి ఈరోజు నడిపించిన ఆ ఇజ్రాయేల్ దేశం, ఆ యెరూషలేము పట్టణానికి నడిపించటం మొదలుపెట్టాడు చూసారా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల వాళ్ళు విజయాన్ని పొందుకుంటూనే వెళ్ళారు. అక్కడక్కడ వాళ్ళ తప్పు చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించి కొన్ని రోజులు మళ్ళీ ఎక్కడో దిక్కున అప్పగించి మళ్ళీ న్యాయాధిపతుల ద్వారా విడిపించి మళ్ళీ యుద్ధాలు చేయించి మళ్ళీ తీసుకెళ్ళి చక్కటి ప్రాంతంలో చక్కటి నివాస స్థలాల వారికి ఏర్పాటు చేసి దేవుడు వారికి తోడై ఉన్నాడు అనేటువంటి విషయాలు మనకు తెలిసినవే. మరి నేను అంటాను, ఆనాడు యుద్ధం చేసినప్పటికీ నెగ్గుకుంటూ వచ్చారు. ఈరోజు అన్ని దేశాలు కూడా చాలా బలముగా తయారైపోయినాయి. ఇజ్రాయేల్ కూడా చాలా బలముగా ఉంది. చిన్న దేశమైనా వాళ్ళ టెక్నాలజీ ముందు ఏ దేశం టెక్నాలజీ కూడా పనిచేయదంటే వాళ్ళ జ్ఞానం ముందు ఏ దేశ జ్ఞానులు కూడా పనిచేయరు అనేటువంటి విషయం అన్ని దేశాలకు తెలిసిన సత్యం. అయినా కానీ ఇరాక్ వాళ్ళ దగ్గర బాంబులు ఉంటాయంట. ఆ బాంబుకి నేస్తే ప్రపంచమే నాశనం అయిపోద్దంట. అయినా కానీ అలాంటి బాంబులు, అంత ప్రపంచం నాశనం చేసే బాంబులు అన్ని దేశాల దగ్గర ఉన్నా ఇజ్రాయెల్ ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ గాల్లో ఉండగానే పేల్చేస్తారు. ఎందుకు? అన్ని దేశాలకు లేనటువంటి శక్తి, అన్ని దేశాలకు లేనటువంటి జ్ఞానం, అన్ని దేశాలకు లేనటువంటి టెక్నాలజీ, ఆ దేశపు భద్రత, ఆ దేశం యొక్క కాపుదల కాపాడుకోవటానికి దేవుడిచ్చింది. ఆ జ్ఞానం వాళ్ళకి వాళ్ళు తెచ్చుకున్నదంటారా? దేవుడిచ్చిందే. దేవుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇంకా అంతమందికి ఇవ్వచ్చు కదా. దేవుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? జ్ఞానం ఒక్కరికే ఇచ్చాడు. ఇంకా ఎవ్వరికి కూడా జ్ఞానం ఇప్పటికీ లేదండి. ఆ జ్ఞానం ఇప్పటికి కూడా లేదంటే ఏంటి ఆ జ్ఞానం? వాళ్ళ జ్ఞానం ఎలాంటిది అని అంటే గాలిలో కనపడుతున్న ఆ పేలుడు పదార్థాన్ని అక్కడే పేల్చేయగలరు. ఎలాంటిదైనా ముందే కనిపెట్టగలరంట. నేను అంటాను, ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఎందుకు అంత భద్రంగా కాపాడుతున్నాడంటే ఆయన నోటంటా వచ్చిన పేరు ఇజ్రాయెల్, ఆ దేశానికి పెట్టిన పేరు. మరొకటి పరిశుద్ధులు తిరిగిన స్థలాలు. తన కుమారుడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అడుగుపెట్టిన దేశం, మరణించిన స్థలాలు, ఆయన పరిశుద్ధమైన రక్తం చిందించిన స్థలాలు. అవునా కదా? ఆయన రక్తం చిందించిన స్థలాలు. ఈ ప్రపంచానికి రక్షణ తీసుకొచ్చిన స్థలం ఏదైనా ఉంది అంటే ఇజ్రాయెల్. అంటే ఆ దేశం నుంచి, ఆ దేశం ఇంకా ఎక్కడ ఉంది అని మనం ఆలోచిస్తే ఈ ఆరిన నేల మీద ఈ భూమికి నడి మధ్యలో ఉందంటండి. ఎక్కడ ఉంది అది? నడి మధ్యలో ఉంది ఆ భూమి. ఇజ్రాయెల్ దేశం అనేది ఈ భూగోళంలో మధ్యలో ఉంది. అక్కడి నుంచే దేవుడు రక్షణ అనేది తీసుకుని వచ్చాడు. నేను అన్నాను, ఇజ్రాయేలీల్ని దేవుడు ఎందుకు కాపాడుతున్నారు అనే ప్రశ్న మనం వేసుకుంటే మీరు ఒకటి బాగా ఆలోచించాలి. ఎందుకు కాపాడుతున్నాడు అని ఆలోచిస్తే ఈ రోజుకి కూడానండి యేసుక్రీస్తు వారు పుట్టుక గురించి కానీ, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించిన ఆ జీవిత విధానం గురించి కానీ, ఆ శిలువ మరణం, ఆ చివరి దినం, ఆ శిలువ మరణం గురించి కానీ, తిరిగి లేచిన సమాధి గురించి కానీ ఈ రోజుకి సాక్ష్యాలు ఎన్నో కళ్ళకు కనపడుతున్నట్టుగా అక్కడ ఉన్నా, ఈ రోజుకి ప్రపంచంలో కొంతమంది దేవుణ్ణి ఎరగనివారు, అజ్ఞానంతో నిండిపోయిన వారు, దేవుడి సంకల్పం ఎరగని వారు సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడుతున్నా అసలు యేసుక్రీస్తు వారు అనే అతనే లేరు. ఏమంటున్నారో? అసలు లేరు. ఇది ఒక కట్టు కథ. అసలు ఇది సమాధి లేదు, ఆయన సిలువ వెయ్యబడలేదు, ఆ సమాధిలో పెట్టలేదు, అసలు యేసుక్రీస్తు వారు అనేది లేదు, ఇది ఒక కథ అని చాలామంది దేవుణ్ణి ఎరగనటువంటి బైబిల్ ప్రకారం బుద్ధిహీనులుగా పిలువబడుతున్న వారు చాలామంది పలుకుతున్న మాట అండి అది.
అంటే ఇన్ని సాక్ష్యాలు కనపడుతున్నా, మీరు బాగా అర్థమవుతుంది కదా అందరికీ, ఇన్ని సాక్ష్యాలు కనపడుతున్నా యేసుక్రీస్తు వారు అలా లేదు, ఆ జీవిత చరిత్ర లేదు, ఈ బైబిలే తప్పు, అసలు ఈ క్రైస్తవమే తప్పు, ఒక శవాన్ని ఆరాధిస్తున్నారు, అసలు యేసుక్రీస్తు వారే కాదు, ఆయన దేవుని కుమారుడు కాదు, దేవుడు కాదు అని ప్రకటించేవారు ఉన్నారు. ఇన్ని సాక్ష్యాలు కనబడుతాయి. ఇప్పుడు నేను అన్నాను, కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతున్న దేశంలో బోల్డ్ సాక్ష్యాలు ఉన్న యేసుక్రీస్తు వారిని తప్పుగా చిత్రీకరిస్తున్నప్పుడు నేనంటాను, ఒకవేళ ఈ దేశం, ఇజ్రాయెల్ దేశం శత్రువు దేశానికి దొరికిపోతే అసలు ఈ సాక్ష్యాలని ఉంచుతారా, ఉంచుతారా? ఉంచరు. మరి ఉంచినప్పుడు ఒక 20 తరాలు, 30 తరాలు, 50 తరాలు గడిచిపోతాయి. అప్పటికి బైబిల్ ఉంటుంది. బైబిల్ మనం బోధిస్తాం, ఇదిగో పలాని దేశం ఉండేది, ఇదిగో ఇలాగా వాక్యాన్ని యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టారు, ఇదిగో పలాని దేశం అంటే ఆ దేశమే లేకుండా చేస్తారు వాళ్ళు, శత్రువు చేతులు జరిగిపోతే. అప్పుడు అసలు క్రైస్తవం అనేది కనపడుతుందా? అందుకే అంటున్నానండి, చరిత్రకి కావాల్సింది ఏంటో తెలుసా? ఈ చరిత్రకి అంటే ఈ ప్రపంచం సాక్ష్యం. సహోదరుడు చెప్తున్నాడు, కుమారు సాక్ష్యం కావాలి. నువ్వు ఏదైనా నమ్మాలి అని అంటే ఇదిగో పలాని చోట ఇది జరిగింది, ఇలా ఉంది, ఇలా ఉంది. సాక్ష్యం ఏది? కళ్ళ ముందు చూపించా అంటాడు. ఇప్పుడు కళ్ళ ముందు సాక్ష్యాలు చూపెడుతున్నా నమ్మని పరిస్థితికి వచ్చేసింది. అసలు ఒకవేళ శత్రువు దేశానికి ఇజ్రాయెల్ దేశం దొరికిపోయి ఏదైనా జరగరాంది జరిగి ఆ సాక్ష్యాలన్నీ కనుమరుగు చేస్తే, కొన్ని తరాలకి క్రైస్తవుడు బైబిల్ పట్టుకు చెబితే సాక్ష్యం ఏదైనా అడిగితే ఇటు చూపెడతాక ఏదైనా సాక్ష్యం ఉందా? లేదండి, సాక్ష్యం లేదు. మరి సాక్ష్యం ఉన్న రోజుల్లోనే సువార్త ప్రకటించడానికి ఇన్ని ఇబ్బందులు అయితే అసలు సాక్ష్యం లేకుండా దేవుడు చేస్తే క్రైస్తవుడి పరిస్థితి ఏంటి? ఎవరు నమ్ముతారా? అందుకేనండి సాక్ష్యం కావాలి కనుక యేసుక్రీస్తు వారు అడుగుపెట్టిన దేశం ఈ రోజుకి సురక్షితంగా ఉండటం గల కారణం ఏంటి? ఇజ్రాయేలీలు దేవునికి మనుషులకి శత్రువులుగా తిరుగుతున్నా ఆయన కాపాడతగల కారణాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఏంటి, వాళ్ళనే కాపాడుతున్నాడా? మనల్ని అంతలా ఎన్నుకోలేదనంటే వాళ్ళని ఎటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసుకున్నాడో భూప్రపంచంలో ఈరోజు క్రైస్తవులు కూడా మనల్ని కూడా ఇజ్రాయేలీని ఏర్పాటు చేసుకున్నట్టుగానే మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలోంచి మనం విందాం. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశాన్ని ఎందుకు కాపాడుతాడు చెప్పండి ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టుగా. సాక్ష్యాలు కావాలి కనుక క్రైస్తవుడు క్రీస్తు గురించి పరిశుద్ధులు తిరిగిన పట్టణాల గురించి సాక్ష్యం కావాలి కనుక ఈరోజు ఇజ్రాయేల్ దేశాన్ని కాపాడుతున్నాడు. మరొకటి, వారి పితరులకు ఇచ్చిన మాట కోసం దేవుడు ఇంకా వాళ్ళని కాపాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి దేవుడు వారి పట్ల ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో చూస్తూ చివరికి మన పట్ల కూడా ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో మనం విందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8 కాడి నుంచి చదవండి. నా సేవకుడైన ఇజ్రాయేలు నేనేర్పరచుకొనిన, అంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారంట? నా సేవకుడైన ఇజ్రాయేల్ ఎవరంటే యాకోబు నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెబుతూ ఇక్కడ మాట అన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. ఎవరి సంతానం అంటే అది? నా స్నేహితుడు సంతానం. అసలు స్నేహితుడు సంతానం విషయంలో మరి ఎలా ఉంటారు చెప్పండి? స్నేహితుడు తప్పు చేయలేదు, కానీ స్నేహితుడు సంతానం తప్పు చేసింది. ఎవరిని బట్టి నువ్వు కాపాడుకోవాలనుకుంటావు? ఉదాహరణకి నా స్నేహితుడు నమ్మకమైన వాడు అని స్నేహితుల నుంచి సంతానానికి మనం హెల్ప్ చేస్తామా లేదా? ఇప్పుడు పొరపాటుని నేను చనిపోయాను, నా స్నేహితులు ఇప్పుడు సమయంలో జీవరత్నం ఉంటారు. ఇప్పుడు నాకు ఏదైనా అవసరం వస్తుంది, మన స్నేహితులు లేనప్పుడు ఆ కొంపతో నాకు పని ఏంటి అనుకుంటారా? సమయంలో నాకు ఇది కావాలని ఇంట్లో లేని ఫోన్ చేస్తే నన్ను బట్టి చేస్తారా, వాళ్ళని బట్టి చేస్తారా? వాళ్ళతో పరిచయం లేదు అనుకుందాం, ఎవరిని బట్టి చేస్తాడో? నా స్నేహితుడు. అంటే మనమే స్నేహితుడికి
ఒక మన నిజమైన స్నేహితుడికి హెల్ప్ చేయాలని చూస్తున్నప్పుడు మరి దేవుడు తన స్నేహితుడైన సంతానాన్ని కాపాడతాకి ఇష్టపడ్డా కాపాడతాడండి. ఒకవేళ లేదని తప్పు చేస్తే దేవుడు వ్యక్తిగతంగా వాళ్ళని శిక్షించుండొచ్చేమో, శిక్షిస్తారు కూడా అని. చూడండి కింద చదవండి, వాళ్ళని ఎలా ఎన్నుకున్నాడో చెప్తున్నాడు అక్కడ. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి కొనినవాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపకంటే నిన్ను వద్దనుకోకుండా ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఇంక భయపడకము, నేను దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును అని ఇలాంటివి చాలా చెప్తున్నాడండి దేవుడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? బూదిగంతముల నుండి నేను పట్టుకొని, అంటే ఇజ్రాయేలీల్ని బూదిగంతములో ఆరిన నేల మీద భూమి మీద ఉన్న వారిలో ఎవరిని పట్టుకున్నాడు అన్నాడు దేవుడు? ఇజ్రాయేలీలు పోయి కనమోవాళ్ళని పట్టుకోలేదా? కనమోళ్ళు ఎలా పట్టుకోవాలనుకున్నాడు తెలుసండి? వీళ్ళ ద్వారా అందరినీ కాపాడుకోవాలి, వీళ్ళు వద్దు అని అనుకోలేదు దేవుడు. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు మీరందరూ నా మాట వినాలనుకు ఇప్పుడు ఎవరైనా వచ్చారు, ఎవరు ఈ మాట మీకు అర్థం అవ్వాలని చెప్తాను. దేవుడు అంట ఇజ్రాయేలీలను ఒక్కరినే పట్టుకుని ఆ ఒక్కరి ద్వారా ఈ ప్రపంచ మానవాళికి రక్షణ కావాలని అనుకున్నాడు. అందుకే నేను మిమ్మల్ని మాత్రం పట్టుకున్నాను, మీకు తోడై ఉంటాను, మీకు సహాయం చేస్తాను, మీకు ఆదరణగా ఉంటాను అనుకున్నాడు. అదేంటంటే అందరినీ వదిలేశాడా అంటే అందరినీ వదలలేదు. అక్కడ మీకు ఉదాహరణకు అర్థం అవటం కోసం ఇప్పుడు ఎవరైనా ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ ఏదో హెల్ప్ చేయాలి అని అనుకున్నారు. ఇప్పుడు అతను అందరి దగ్గరికి వెళ్ళగలుగుతాడా? వెళ్ళకోకుండా ఇక్కడ పెద్దలు ఎవరున్నారో ఆ పెద్దల దగ్గరికి వస్తారు, కనుక్కుంటారు ఇక్కడ హెడ్ ఎవరండి అన్న తర్వాత ఒక అతని దగ్గరికి వస్తారు, జీవరత్న దగ్గరకు, లేకపోతే పెద్ద ఆయన దగ్గరికి, ఎవరి దగ్గర వస్తారు. ఆ ఒక్కడిని పట్టుకుంటే పని అవుతుందా? అందరిని పట్టుకుంటే పని అవుతుందా? ఈజీగా ఒక్కడిని పట్టుకుంటే ఒక్కడు కోరంపితే అందరూ వచ్చేస్తారు అక్కడికి, అవునా? ఒక్కడిని పట్టుకుంటే అందరూ సర్కిల్లోకి వచ్చేస్తారు. అలాగే దేవుడు ఒక్కరిని పట్టుకుని అందరినీ రక్షించుకోవాలనుకున్నాడు. అందుకే ఈ ఆరిన నేల మీద బూదిగంతముల నుంచి నేను చూసినప్పుడు ఇజ్రాయేలీలు కనపడ్డారు. ఇజ్రాయేలీల నుంచి అందరినీ అన్ని జాతుల్ని కాపాడుకోవాలనుకున్నాడండి. అందుకే వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెబుతూ చూడండి 11వ వచనం, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. అంటే వాళ్ళతో ఇంకెవరైనా గొడవ పెట్టుకుంటే, ఎందుకంటే దేవుడు తోడుంటాడు కదా వాళ్ళకి. దేవుడు తోడున్న తర్వాత ఇంకా వాళ్ళకి ఎవరు యుద్ధం చేయటకు వచ్చినా మీరు బాగా గమనించండి, అస్సలు మాయమైపోతారంట, కంటికి కనపడరంట. ఎప్పుడు జరిగింది ఈ సందర్భం అంతా? వేల సంవత్సరాలు, ఇంచుమించుగా 3000 దాటిన చరిత్ర ఇది. చూడండి 14వ వచనం చదవండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకము, నేను నీకు సహాయం చేదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడై ఉన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ జనం అప్పుడు కూడా ఎంత ఉంది? తక్కువ. ఇక్కడ ఏమన్నాడంటే స్వల్ప జనము, పురుగు అంటే అర్థం ఏంటి చెప్పండి? చిన్నది అని. పురుగు అంటే అర్థం ఏంటి? పురుగు అని కాదు. అక్కడ పురుగు కనపడుతుంది మనకి, జంతువు కనపడుతుందా? కుక్క కనపడుతుంది, కనపడుతుందా లేదా? అన్నీ కనపడతాయి. పురుగు కనపడుతుందా మనకి కంటికి? దాన్ని పరిశీలించాలి, నెతకాలి, అప్పుడు కనపడుతుంది. ఒక సపాటా పండులో పురుగు నెతకండి, కనపడుతుందా? కనపడుతుందా? కనపడదు, నెతకాలి. అంటే అంత చిన్న జనం అది. అంత చిన్న జనం ఈరోజు ప్రపంచానికి కూడా భయపడలేదంటే దానికి తోడై ఉన్నది దేవుడు ఆనాడు. ఈనాడు కూడా అదే కారణం, సాక్ష్యం కోసం. చూడండి ఒకసారి, అంటే స్వల్ప జనం, ఈ రోజుకి చిన్ని జనం అండి. మీరు బాగా గుర్తుంచుకోండి, దేవుడు వీళ్ళని కావాలి అనుకున్నాడంటే అసలు ఎంత పెద్దోళ్ళు వచ్చినా కాపాడగలుగుతాడు, ఎంత ప్రమాదం మన మీదకి వచ్చినా కాపాడుకోగలుగుతాడు. చూడండి అంత చిన్న జనాన్ని కాపాడాడు. కీర్తనల గ్రంథము 83వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి.
83 4 నుంచి 7 వచనాలు చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథము 83 అధ్యాయము 4 వచనం. వారు ఇజ్రాయేలును నేను పేరు ఇకను జ్ఞాపకమును రాక పోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదుము రండని చెప్పుకొనుచున్నారు. వారు ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన, అంటే మీరు కింద 9 దాకా చదువుకోండి, ఒక 10 దేశాల దాకా ఉన్నాయండి. ఇక్కడ ఈ వాక్యంలో చదవబడ్డది ఏంటి తెలుసా? ఆనాడే ఇజ్రాయేలుని పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనములు నుండకుండా వారిని సంహరించుదుము రండి. అంటే అసలు ఈ ప్రపంచం మ్యాప్ మీదంట ఇజ్రాయేల్ అనే పేరు లేకుండా, వారి జనాలు లేకుండా చంపేద్దాం, అంటే సంహరిద్దాం రండి అని అనేక మంది, ఎంతమంది, 10 దేశాలు వారు కలిసి ఆనాడే కూనుకున్నారు. ఎందుకని? ఏమనంట, అసలు ఇజ్రాయేల్ అనే పేరు లేకుండా చేద్దామని. ఈనాడు కూడా 57 దేశాలు ఏం స్టేట్మెంట్ ఇచ్చినాయో తెలుసండి? ఏం స్టేట్మెంట్ ఇచ్చినాయి? ఇజ్రాయేల్ అనే దేశం మ్యాప్లో లేకుండా చేస్తామని సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను విన్నాను వార్తల్లో. వాళ్ళు చెబుతున్నప్పుడు ఇజ్రాయేల్ అనే దేశం మ్యాప్లో లేకుండా చేయాలి అనేదే వారు ఆలోచన అంటని న్యూస్ మీడియాలు చెప్పారు. అది ఇప్పుడు చెప్పిన న్యూసా? వేల సంవత్సరాల క్రితమే ఇజ్రాయేల్ మీద దాడి చేయాలని సిద్ధపడ్డ ఆ దేశపు వార్తల, అంటే ఎప్పటి నుంచో ఉంది, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కాపాడారు. ఎందుకు వాళ్ళు ఆ దేశం లేకుండా చేయాలనుకుంటున్నారు? ఓకే, చూడండి, 16వ వచనం చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు కరెక్ట్గా. 12వ వచనం చూడండి, 11 నుంచి చదువుదాం. 12వ వచనం చదవండి, డైరెక్ట్గా సరిపోద్ది మనకు. 12, దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందుమని వారు చెప్పుకొనుచున్నారు. ఎందుకనంట? దేవుని నివాస స్థలములను ఆక్రమించుకొందుమని. అంటే ఇప్పుడు ఎవరి మీద కక్షలకి? ఇజ్రాయేలీలు తీసేయాలి, ఆ దేశం ఉండకూడదు. దేవుని నివాస స్థలముల మీద ఆక్రమించుకోవాలి. అంటే వాళ్ళు ఇంకా డెవలప్ చేయాలనా? దేవుడు ఈ యేసుక్రీస్తు శిలువ సమాధి తెరవబడ్డదని. ఆరిన నేల మీద అన్ని సమాధులు మూయబడ్డ ఉన్నాయండి. కానీ ఈరోజుకి ప్రపంచంలో యేసుక్రీస్తు వారి సమాధి ఒక్కటే తెరవబడి ఉంది. అదే ఈరోజు క్రైస్తవుడికి, నా క్రీస్తు మరణించలేదు, తిరిగి లేచాడు, ఇదిగోరా సాక్ష్యం అని చెప్పుకోవటానికి, గొంతెత్తి ధైర్యంగా చెప్పడానికి క్రైస్తవుడికి ఏదైనా ఉంది అని అంటే ఆ సమాధి తెరవబడ్డ యేసుక్రీస్తు వారి సమాధి. ఇప్పుడు నేనంటాను, ఒకవేళ ఈ సమాధి శత్రువుల చేతికి దొరికితే అసలు ఆ సమాధి ఉంచుతారా, లేపెత్తారా? ఎందుకని? ఇక్కడ మళ్ళీ చూస్తాను, దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందుమని వారు చెప్పుకొందురు. పై వచనంలో 4వ వచనంలో మొత్తం ఆ దేశమే లేకుండా, జ్ఞాపకాలలో కూడా లేకుండా చేసేద్దాం, సమరిద్దామని. ఎంతమంది? 10 దేశాలు. ఇప్పుడు నిజంగా మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు జరిగిన యుద్ధాలు అప్పుడు జరగట్లేదా? జరిగినాయి. ఎందుకు జరిగిన యుద్ధాలు అంటే దేవుని నివాస స్థలాలు. దేవుని నివాస స్థలాలు ఎక్కడున్నాయి? పరలోకంలో ఉంటాయా, ఇజ్రాయేల్లో ఉన్నాయా? ఈ మాట ప్రకారంగా ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాయండి. ఏ దేశంలోనైనా ఉన్నాయా? ఏ దేశంలోనైనా దేవుని నివాస స్థలాలు ఉన్నాయా? నాకు తెలిసింది మట్టుకు ఎక్కడా లేదు. ఒకవేళ తోమా గారు వచ్చి, అపోస్తులు వాళ్ళు పరిశుద్ధులు వచ్చి ఎక్కడైనా మందిరం కట్టారేమో, అది నాకు తెలియదు. కానీ దేవుని నివాస స్థలాలు, ఈ ఒక జ్ఞాపకాలు, యేసుక్రీస్తు వారు సాక్ష్యాలు, ఆయన అడుగుపెట్టిన సాక్ష్యాలు, సాక్ష్యాలు, ఆయన మందసం, ఆయన మందిరం, ఆయన అడుగుపెట్టిన మందిరాలు, ఆయన స్వార్థ చేసిన వీధులు, ఇవన్నీ కూడా తుడిచిపెట్టేస్తారండి.
వాళ్ళకున్న కక్షే ఆ రోజు. ఆనాడే ఇజ్రాయెల్ దేశం మీద కాదు, దేవుని నివాస స్థలాల మీద ఆనాడే కన్నేస్తే సాతానుగాడు గురేంటి చెప్పండి? ఇదే. సాతానుగాడు ఎందుకు యుద్ధం చేస్తున్నాడు తెలుసా ఇజ్రాయెల్ మీద? దేవుని నివాస స్థలాల్ని లేకుండా ఆనాటి నుంచి గురి పెట్టినోడు ఈనాడికి కూడా గురి తప్పకుండా కొట్టాలని చూస్తున్నాడు. కానీ దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి చుట్టూ బోర్డర్ కంచె వేసుకున్నారు వాళ్ళు. ఏంటి దేవుడు ఒక మాట ఇచ్చాడంటే వాళ్ళని కాపాడుతున్నానని ఆ మాట కోసం చూడండి. ఈ రోజుకి కూడా వాళ్ళు ఏ దేశానికి ఇవ్వనటువంటి జ్ఞానం వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఆ దేశంలో ఉంది. ఆయన పరిశుద్ధ దేవుని నివాస స్థలాలు అక్కడ ఉన్నాయి. దయచేసి మీరు గుర్తుంచుకోండి. ఓకే, వాళ్ళని కాపాడుతున్నాడు. ఈరోజు మనల్ని కాపాడ్డా? మరి ఈ ఆరిన నేల మీద ఇజ్రాయేలీని దేవుడు ఎన్నుకున్నాడా? మనల్ని ఎన్నుకోలేదా? మనకి ఇలాంటి కాపుదల లేదా? అసలు ఇలాంటి మాటలు మన దగ్గర అనలేదా దేవుడు అని ఆలోచిస్తే ఒకసారి చూడండి. ఒకసారి ఇజ్రాయేలీలతో ఏం మాట్లాడాడో, క్రైస్తవులైన మనల్ని కూడా ఏం మాట్లాడారో సేమ్ పాత నిబంధనలో వారితో మాట్లాడిన మాటలే క్రొత్త నిబంధనలతో క్రైస్తవులతో మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూసుకుని ముందుకు వెళ్తా చూద్దాం. నిర్గమకాండము, దయచేసి అందరూ తీయాలండి. నిర్గమకాండము 19వ అధ్యాయము. నిర్గమకాండము 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు మనం చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు మనం చూద్దాం. నేను చదువుతానండి, మనసు పెట్టండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనననుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపద్యమగుదురు. ఏమన్నాడు దేవుడు? సమస్త దేశములలో ఏంటంట? ఆరిన నేల మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల కన్నా మీరు నాకు సొంత జనాలు అయి ఉంటారు. స్వకీయ అంటే సొంత జనం. అంటే దేవుడు మొట్టమొదటిగా వాళ్ళని ఏర్పాటు చేసుకున్న జనం అనుకుందాం. సొంత జనమై యుందురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక బాగా అండర్లైన్ చేసుకోండి. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇజ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పు. అంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడు? వాళ్ళని నా స్వకీయ సంపద, నా సొంత జనము మీరు. అందరూ ఎవరు? మీరు నా సొంత జనం అన్నాడు. ఇదే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మరొక మాట అన్నాడు, నా పరిశుద్ధ జనం. ఏమన్నాడు అక్కడ? పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పును. పరిశుద్ధ జనం. వాళ్ళని పిలిచింది ఏంటి తెలుసా? 2 మాటలు. నా సొంత, నా స్వకీయ జనం మీరందరూ కూడా. మరొకటి నా పరిశుద్ధ జనం అన్నాడు. నిజంగా దేవుడు ఈ మాట ఇచ్చినట్టుగానే తన రెక్కల నీడలో కాపాడుకుంటూ వచ్చారండి వాళ్ళని. ఈ రోజుకి, ఆనాడు నుంచి ఈ రోజుకి కూడా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. వాళ్ళ సాక్ష్యం ఉంది కనుక నేను అంటాను, ఆనాడు ఎలాగైతే పరిశుద్ధులు యేసుక్రీస్తు వారి సాక్ష్యం ఉంటే ఆ దేశాన్ని ఎలా కాపాడుతున్నాడో నేను అంటాను, మన ప్రాంతంలో కూడా, మన కుటుంబంలో కూడా, ప్రతి వ్యక్తిగత జీవితంలో కూడా ఒక మంచి సాక్ష్యాన్ని మనం చూపించాలండి సమాజానికి. అప్పుడు మనల్ని, మన తరాన్ని కాపాడ్డా దేవుడు? కాపాడతాడు. అందరూ వినాలి. కాపాడ్డా? ఒక మంచి సాక్ష్యం మనకు కూడా ఉందనుకోండి, మనల్ని బట్టి మన కుటుంబాన్ని, మన పిల్లలు కూడా కాపాడతాకు దేవుడు చాలా ఇష్టపడతాడని ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సంఘం అంటే ఏంటో తెలిసింది అసలు? ప్రపంచానికి ఒక మోడల్ చూపించాలి.
సంఘాన్ని దేవుడి భూమి మీద ఎందుకు ఏర్పాటు చేస్తుండో తెలుసా? క్రైస్తవ సంఘాలు అనేక ప్రాంతాల్లో ఎందుకు ఏర్పాటు చేస్తుండో తెలుసా? సాక్ష్యం కోసం. అంటే మనిషి ఎలా బ్రతకాలో, మనిషి ఎలా చూడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రేమ కలిగి ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా దీనత్వం కలిగి బ్రతకాలో, దేవుడంటే ఎలా భయపడాలో, మనిషికి ఎలా లోబడాలో, శత్రువుని ఎలా ప్రేమించాలో, మిత్రుణ్ణి ఎలా ఆదుకోవాలో, సమాజంతో ఎలా అన్యోన్య సహవాసం, అంటే సమాజం అంటే పాపంతో కాదు, మన కుటుంబీకులతో రక్తం ఎలా ఉండాలో సమాజానికి సంఘం ఒక మోడల్గా చూపించాలి. అవునా కదా? సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది అందుకే కదా ప్రత్యేకపరుచుకుంది. కానీ నేనంటున్నానండి, ఈరోజు సంఘం అలా ఉందా? ఈరోజు సంఘం సమాజానికి ఏం చూపిస్తుంది చెప్పండి? సంఘస్థులు సమాజానికి ఏం చూపిస్తున్నారంటే, సంఘం అంటే ఒక విశ్వాసులు ఏం చూపిస్తున్నారో తెలియదు, కానీ నాకు తెలిసినంత మట్టుకి సేవకులు సమాజానికి ఒక మంచి ప్రేమతత్వాన్ని మాత్రం చూపించట్లేదండి. అందరూ అని నేను అన్నగాని కొంతమంది ఉన్నారండి, ఒకరంటే ఒకరు, ఒకరంటే ఒకరు, ఎవరి మీద, ఎవరో శత్రువు మీద కాదు, ఒక సేవకుడు మీద దూషణ, ఒక సేవకుడు మీద ఒక వలగరి మాటలు. అది లోకంలో ఉన్న తాగుబోతులు, తిండిబోతులు, తిరిగిబోతులు, ఒక లోకానుసారంగా రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు చూసా ఆ సంఘాల్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఏదైనా ఒక పేంటర్ సంఘాల్లో గొడవలు వచ్చినప్పుడు ఎలా మాట్లాడుకుంటారు, ఒక తాపి మేస్త్రుల సంఘాల్లో గొడవలు వచ్చినప్పుడు ఎలా మాట్లాడుకుంటారు, ఒక రాజకీయ సంఘంలో గొడవలు వచ్చినప్పుడు ఎలా మాట్లాడుకుంటారు. అలాగా సంఘాల్లో ఏదైనా వచ్చింది అనుకోండి, మనం కూడా అంతే. ఈ సేవకుడు ఆ సేవకుడు తిడతాం, ఆ సేవకుడు ఈ సేవకుడు తిడతాం. ఎవరికండి అవమానం చెప్పండి? ఎవరికి చెప్పండి? మన కన్న తండ్రి, ఒక తండ్రికి పుట్టిన బిడ్డలో ఇద్దరు కొట్టుకుంటున్నారని అంటే ఆ కన్న తండ్రి ఆనందపడతాడా? ఇద్దరు కలిసి సామర్థ్యంగా వచ్చి ఒక కన్న తండ్రి దగ్గరికి వచ్చి ఒక సమూహంలోకి వచ్చి చక్కగా ఎదురు బదురు మాట్లాడుకుని ఆ సమస్య ఏంటో క్లియర్ చేసుకుంటే తండ్రి ఆనందపడతాడా? లేదు నడి రోడ్డు మీదకి వెళ్ళిపోయి, పబ్లిక్లోకి వెళ్ళిపోయి, యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఇద్దరు కొట్టుకుంటుంటే ఆనందపడతాడా దేవుడు? కొట్టుకునేది ఎవరి కోసం? తండ్రి కోసం. మళ్ళీ పైగా కొట్టుకునేది ఎవరి కోసం? నేను నా తండ్రి కోసం ప్రాణమైన ఇస్తానంటాడు ఒకడు. నా తండ్రి కోసం ఎన్ని బూతులైనా తిడతాను అవతలోడిని అంటాడు. నన్నేమనంటే ఊరుకుంటాను, కానీ నా తండ్రిని అంటే, నా దేవుడిని, నా యేసుప్రభు గారిని అంటే, నా దేవుడిని అంటే నేను ఊరుకోను అంటాడు. ఆయనైనా యువతలోని క్షమిస్తాడేమో కానివ్వండి. నేను అంటాను, ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనైనా యేసుప్రభు గారు దేవుడు, మన దేవుడు క్షమిస్తాడేమో, కానీ వీళ్ళిద్దరూ తిట్టుకుంటుంటే ఎవరిని క్షమిస్తాడు చెప్పండి? ఈరోజు సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసి తెలుసా? సాక్ష్యం చూపించాలరా. దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉండాలో ఈ ప్రపంచానికి సాక్ష్యం చూపించడానికి సంఘాన్ని పెట్టాడు. ఈరోజు సంఘం సాక్షిగా లేదు, శవాలుగా ఉంది. ఏంటి వీళ్ళు ఎవరో అసలు ఒక పూజారిని తిడతాం. యూట్యూబ్లో ఎక్కడైనా చూసారు మీరు? ఒక పూజారిని తిడతాం. ఒక హైందువుడు మరొక హైందువుని తిడతాం చూసారా? ఒక మతమోడు ఇంకొక వాళ్ళ మతమోడిని తిట్టుకోవడం చూసారా? లేదండి. కానీ చూడండి, భూమి అంతమైపోయే వరకు కూడా ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ని తిడతానే ఉంటారు. ఇది దేవుడిని మధ్యలో పెట్టుకుని ఏదైనా తప్పు ఉంటే వాళ్ళకి ప్రేమతో ఫోన్ చేసి చెప్పడం, ఆ దేవుడికి ప్రార్థన చేయడం తప్ప మన అవతలోని నీ పొరుగు సేవకుడికి తీర్పు తీర్చడానికి నువ్వెవడవరా అన్నాడండి దేవుడు. బ్రదర్ మీరు ఇలా చేశారు, ఇది కరెక్ట్ కాదు. ఫోన్ చేసి వ్యక్తిగతంగా మాట వింటే సరే, వినకపోతే నీ బాధ్యత అయిపోయినట్టే. నువ్వు వ్యక్తిగతంగా సమాజానికి ఇది ఇలా ఉన్నాయి బోధలు, ఇలా ఉండకూడదు, ఇది మన కరెక్ట్ కాదు, దయచేసి అందరూ తెలుసుకోండి అని నువ్వు సమాజానికి ఏదైనా విన్నపం ఇయ్యి. కానీ ఒక పేరు పెట్టి లేదా వాళ్ళని వ్యక్తిగతంగా ఒక జీవరాశుల పేర్లు పెట్టి ఒక రౌడీ ముఖం అని మొత్తం అందరిని తిడతానే ఉన్నారండి. చాలా మాటలు వినపడుతున్నాయి. ఎంత బాధగా ఉంది చెప్పండి? వాళ్ళకి నాకు సంబంధం లేని నాకే ఎంత బాధగా ఉంటే అసలు దేవుడి బిడ్డలండి వాళ్ళిద్దరూ కూడా, దేవుని సేవకులండి. దేవుని కోసం ఇద్దరు కూడా ప్రాణాలు ఇచ్చేసేవారండి. దేవుని కోసం సమస్తం త్యాగం చేసి వాళ్ళ కుటుంబాల్ని సమస్తాన్ని త్యాగం చేసి పరిచయం చేస్తున్నారండి. సంఘం సాక్షిగా ఉండటక వాళ్ళని ఎన్నుకున్నాడు.
ఈరోజు ఆ సాక్ష్యం కాస్త సమాజంలో చచ్చిపోతుందండి. ఈరోజు సాక్ష్యం కోసం దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతున్నాడండి, సాక్ష్యాల కోసం. ఈరోజు సంఘాన్ని కాపాడాలంటే సాక్ష్యం కావాలి కదా మనకు కూడా. మరి పరిస్థితి ఏంటి చెప్పండి? సాతానుగాడు పెడుతున్న గలిబిలిని అంత ఇది గలిబిలి. మీరు గమనించండి, మన తోటి సేవకులు దేవుని బిడ్డలో నైజీరియా దేశంలో వేల మంది చచ్చిపోతుంటే ఈరోజు ఏ సేవకుడు కూడానండి ఆ నైజీరియా దేశం కోసం ప్రార్థన చేయండి, మన సేవకులు ఇలాగ అయిపోతున్నారో, దేవుని బిడ్డలు ఇలాగ అయిపోతున్నారో, చంపబడుతున్నారో ప్రార్థన చేయడం లేదండి. ఒకడు బొవ్వు అంటే ఇంకొకడు బొవ్వు అంటున్నాడండి. ఒకడు గాండ్రిస్తే ఇంకొకడు గాండ్రిస్తున్నాడు తప్ప తోటి సేవకులు కళ్ళ ముందు చచ్చిపోతుంటే ఒక మంచి మాట ఒక సేవకుడు నోటంట రావట్లేదండి. చాలామంది సేవకుల నోటంట. ప్రపంచం ఎటెళ్ళిపోతుంది, ప్రపంచంలో ఉన్న క్రైస్తవం ఎటెళ్ళిపోతుంది. ఒక మంచి సాక్షిగా దేవుడు మనందరినీ పెట్టుకున్నాడే, సమాజానికి సాక్షిగా ఉండుండ్రని. ఈరోజు సంఘమే సాక్షిగా లేకపోతే ఎలా చెప్పండి? మన సంఘం ఎలా ఉందో చెప్పండి. మన సంఘం సమాజానికి సాక్ష్యంగా ఉందా? వీళ్ళంటే చాలా కరెక్ట్గా ఉంటారు, బూతులు ఆడరు. వీళ్ళు చాలా చక్కగా ఉంటారు, వీళ్ళు బూతులు ఆడరు, అల్లరి చేరు, హేళనగా ఉండరు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ కట్టుబడి, వాళ్ళ నడక, వాళ్ళ పనులు న్యాయంగా నీతిగా ఉంటాయని మనం కూడా ఒక సాక్ష్యం పొందుకోవాలండి. ఇంకా ఒకరి గురించి మనం మాట్లాడలేము. దేవుడు సంఘాన్ని పెట్టింది ప్రపంచానికే సాక్షిగా ఉండాలి. నిన్ను చూసి అవతలోడు రావాలి నీ దారిలోకి, కానీ నిన్ను చూసి అవతలోడు వచ్చేవాడు వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు వీళ్ళలోనే ఒక తికానా లేదు, వీళ్ళు నమ్ముకున్న దేవుడికి వీళ్ళకే సరైన ఒక స్థిరత్వం లేదని వచ్చేవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతే దేవుడి నామానికి అవమానం కాదండి? నువ్వు నేను తిట్టుకుంటే, నువ్వు నేను కొట్టుకుంటే దానికి అర్థం ఉందా? అసలు అర్థం లేదండి. దయచేసి మీ గురించి మీరు మానేసి సేవకుల కోసం ఎక్కువ ప్రార్థించండి. బైబిల్లో కూడా రండి, పౌలు గారు ఏమంటారు తెలుసా? నా గురించి ప్రార్థన చేయండి, నా సేవ గురించి ప్రార్థన చేయండి, నా ప్రాణాల గురించి ప్రార్థన చేయండి. దేవుడు చాలా ప్రమాదాలు తప్పించాడు, ప్రార్థన చేయండి అని అడిగాడండి. ఆ రోజు సాక్ష్యం ఉంది కనుక ఈరోజు కాపాడాడు. మన సంఘాలకి, మన క్రైస్తవైన కూడా సాక్ష్యం ఉంటే దేవుడి ప్రపంచానికి మనలో ఒక జ్యోతిగా వెలిగించాలనుకున్నాడండి. పాపం దేవుడికి మన మీద చాలా నమ్మకం అండి. అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ చీకటిలో నుంచి మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోయేటట్టుగా తీసుకెళ్ళిపోతుంది ఈ క్రైస్తవ సమాజం, సేవకులు. నిజంగానండి మన దురదృష్టమైన మాట ఏంటి తెలుసా? ఒక పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ ఉన్నట్టుగా, ఒక మహేష్ బాబు గారికి ఫ్యాన్స్ ఉన్నట్టుగా, ఒక జగన్ గారికి ఫ్యాన్స్ ఉన్నట్టుగా, ఒక రాజకీయ నాయకులకి, సినీ రంగానికి, క్రీడా రంగానికి మాది టెండూల్కర్ ఫ్యాన్స్ అన్నట్టుగా ఈరోజు సేవకులు కూడా ఫ్యాన్స్ అయిపోయారండి. సేవకుడు ఒక మాట అంటే ఫ్యాన్స్ 100 మాటలు అంటున్నారు కింద నుంచి. ఏమైపోతుంది? ఏం మాట్లాడుతున్నా నోట అంటే దేవుడు రాసుకోవడం అంటే డైరీలు రాసుకోడా? ఒక సేవకుడు నువ్వు తిట్టవరా, అరే విశ్వాసి నువ్వు తిడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఏమి నేర్చుకున్నావు ఏంటి? యేసు ప్రభు గారు ఇస్కరియోతు యోధని చంపాలనుకున్నాడండి. ఏనాడైనా ఒక్క మాట దురుసుగా మాట్లాడా? ఇస్కరియోతు యోధని తిట్టాడు. ఇస్కరియోతు యోధ చంపాలనుకున్నాడు. ఎవరినే? మనం నమ్ముకున్న దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని, మన ప్రభువుని, మన రక్షకుడిని కాపాడుకోవాలనుకుని కాళ్ళు కడిగి మార్చాలనుకున్నాడు. కానీ ఏనాడు కూడా ఏ శిష్యుడి దగ్గరైనా తోలనాడి ఒక్క మాట మాట్లాడాడండి? ఏ శిష్యుడి దగ్గరైనా ఇస్కరియోతు యోధని ఇలా అప్పగించాలని ఎవరికి చెప్పొద్దు, నువ్వు అతని గురించి ప్రార్థించేయని కూడా అనలేదండి. కాళ్ళు పట్టుకుని కడిగి ప్రేమతో మార్చాలనుకున్నాడు, చంపాలనుకున్నవాడిని. మీరు ఇంకా బాగా గుర్తుంచుకోండి, వలగరగా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదండి యేసుప్రభు గారు. ఎవరిని తెలుసా? ఇస్కరియోతు యోధ చంపాలనుకున్నాడు. కానీ చంపాలనుకున్న వాళ్ళు కొరడాలతో కొట్టి, గుణపాలతో పొడుస్తూ, బల్లింపొడితో పొడుస్తూ ఉంటుంటే యేసుప్రభు గారిని, తండ్రి వీడేం చేస్తున్నాడో వీడికి తెలీదు, వీడిని క్షమించు అన్నారా? ఏమన్నారు చెప్పండి? వీడేం చేస్తున్నాడో వీడికి తెలీదు, వీడిని క్షమించు అన్నారా? వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అన్నాడా? మీకు అర్థమవుతుందన్న మాటలు? వీడు అని కూడా అనలేదు. పొడిచిన వాడిని, యేసుప్రభు గారిని పొడిచిన వాడినే వీడు అనే మాట యేసుప్రభు గారి నోట రానప్పుడు ఈరోజు యేసుప్రభు గారిని ఎవరెవరో ఏవో మాట్లాడిన అనకూడదండి. అసలు నేను అంటాను యేసుప్రభు గారిని అసలు యేసుప్రభు గారి పేరెత్తటకే అర్హత లేని బ్రతుకులండి మనవి.
అలాంటి ఆయన్ని కొంతమంది సేవకులు కొన్ని మాటలు అన్నారు. వాళ్ళు ఏ సందర్భంలో ఉన్నారో ఏ ఆలోచన అది మనకు అనవసరం, కానీ అనకూడదు. ఒకళ్ళు అంటే అన్నారు, అది మనకు అనవసరం. వాళ్ళ వ్యక్తిగత జీవితం దేవుడు వాళ్ళని క్షమించాలని మనం కోరుకుందాం. కానీ అన్నారని 100 మంది పాస్టర్లో మీదడిపోయారు. మరి నేను అంటాను, మరి యేసుప్రభు గారిని పొడుస్తున్న వాడిని దేవుడు ఏమన్నాడు? నేను అన్నాను, అన్నవాడిని దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తారండి. ఇప్పుడు ఆయన అన్నందుకు మనం దేవుడికి దూరం అయిపోతున్నాం కదా మాటలని, అవునా కాదా? యేసుప్రభు గారిని పొడుస్తేనే వీడు అనలేదు, వీరు అన్నారు. మర్యాద ఇచ్చారా లేదా? మరి మనకేమైంది మర్యాద? సాక్ష్యం లేదా? ఈరోజు క్రైస్తవ్యానికి కావాల్సింది ఏంటి తెలుసండి? మంచి సాక్ష్యం. అందుకే నువ్వు మనుషుల ఎదుటను నువ్వు నా ఎదుటను మంచి సాక్షిగా ఉండాలన్నాడు. అన్నారా లేదా? ఎవరినే పౌలు గారు తిమోతిని అంటాడు, నువ్వు మనుషులు ఎడల మంచి సాక్షి సంపాదించుకో, నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుని ఎదుట కూడా మంచి సాక్షిగా నువ్వు ఉండు అన్నాడండి. చూడండి ఒకసారి మనం వాక్యంలో కదా, అంటే ఆ రోజు సాక్ష్యం ఉంది కనుక ఈరోజు సాక్ష్యం కావాలి కనుక కాపాడుకుండండి అన్నాను. మన క్రైస్తవ సంఘం కూడా చక్కటి సాక్ష్యం సంపాదించుకోవాలనేది నా మాట. కానీ నాకు ఏ సేవకుడి మీద కోపము లేదు, ఏమీ లేదండి, అసలు ఏమీ లేదు. అందరూ మారాలని ప్రార్థించేయండి అంతే. తిట్టించుకుంటున్న వారు మారాలి, తిడుతున్న వారు కూడా ఇద్దరూ మారాలి. ఇద్దరిలోనూ దేవుని వాక్యం కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు ఇద్దరు కూడా. చూడండి ఒకసారి, దేవుడు ఆనాడు ఇజ్రాయేలీలతో ఏమైతే మాట్లాడారో, నా పరిశుద్ధ జనం, నా స్వకీయ జనమని, మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. చూడండి 2 కొరింథీ, దయచేసి ప్రతి సేవకుల గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒక్క సేవకుడు బాగుంటే కిందున్న 100 మంది బాగుంటారండి. ఒక్క సేవకుడు దారి తొలగి డైలాగులు మార్చాడా, ఈ కిందన్నవాడు డైలాగులు మార్చాడా? గేదంట ఆవా ఏదో సేల్లో మెత్తంటే పిల్లలు సేల్లో మెత్తాయా, గట్టును మెత్తాయా? పంది బురదలో దొలుతుంటే పిల్లలు బయట దొలుతాయా? ఒక రకంగా మాట్లాడుకోవాలండి, అంతేనా కాదా? పంది బురదలో దొలుతుంది, పిల్లలు బయట ఉండి చూస్తాయా? అవి కూడా అందులోనే దొలుతాయి. ఒక సేవకుడుగా ఇప్పుడు నేను డైలాగులు వేసి గట్టిగా మాట్లాడి రఫ్గా మాట్లాడాను, మీరేం మాట్లాడతారో? మీరు అలాగే మాట్లాడతారు. మా అన్నను కానీ యేసుప్రభు కానీ ఏమనంటే ఊరుకోని అంటున్నారు అంతే. ఇప్పుడు ఎవరైనా అంటే అలాగే అయిపోయిందండి. మా సేవకుడిని ఏమనంటే ఊరుకోమంటున్నారు ఎవరో విశ్వాసులు, అంతే. నేను అలా డైలాగులు పలికాను అంటే నేను పందానన్నా వాళ్ళ పందాన్ని కాదు. అంటే ఒక జీవరాశి ఏదో సామెత ఉంటుంది కదా, ఏదో గట్టును సేల్లో మేస్తే పిల్లలు గట్టును మేస్తాయని. అలాగే ఈరోజు అయిపోయింది. ఒక సేవకులుగా మనం తప్పు మాట్లాడామనుకోండి, పిల్లలు కూడా అలాగే మాట్లాడుతున్నారండి. దయచేసి అలాగని మన సేవకులు ఏదో అన్నారని మీరు ఎవరిని కూడా ఏమనకండి. చూడండి ఎంత చెప్పాను, 2 కొరింథీ 6వ అధ్యాయము. ఏంటి అందరూ కూడా ఎంతో సత్యాన్ని బోధించేవారండి. అందరూ కూడా దేవుని కోసం ప్రాణం పెట్టేవాళ్ళనండి. మరి ఎందుకో ఒకరంటే ఒకరికి అర్థం కావట్లేదు. ప్రేమ చూపించుకునే మనస్తత్వం ఎక్కడైనా ఉందంటే సంఘంలోనే ఉండాలండి. సంఘంలోనే ప్రేమ లేనప్పుడు సమాజంలోకి మనం వెళ్ళిన తర్వాత మన గురించి ఏ మంచి సాక్ష్యం ఉంటుందో చెప్పండి. ఎంత చెప్పాను? 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం కాడి నుంచి మనం చదువుదాం. 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. నిజంగా ఉన్నామంటారా? ఈ మాటలు పలుకుతున్న వాళ్ళ మాటల్లో దేవుడు ఉంటాడు? ఆలయాల్లో వలగరగా మాట్లాడుతున్న మాటల్లో ఉంటాడు దేవాలయం అండి. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మన శరీరాన్ని దేవాలయంగా ఏర్పాటు చేసుకున్నాడు, అందులో ఉంటాకి. చూడండి ఏంటంట, నేను వారిలో నివసించి. నిజంగా యేసుప్రభు గారు మనలో ఉంటే మన మాట తీరు ఎలా ఉంటుంది చెప్పండి? మృదువుగా ఉంటుందండి. ఇస్కరియోతు యూదా పట్ల ఎలా ఉందో, కొరడాలు పెట్టి కొడుతున్న వారి పట్ల ఎలా ఉందో, ఒక బల్లింపోటు పెట్టి డొక్కల్లో పొడుస్తున్న వారి పట్ల ఎలా ఉందో, కాండ్రించి తూ అని ఉమ్మూసిన వారి పట్ల ఎలాగుందో, రాళ్ళు పెట్టి కొడుతున్న ఏడుస్తున్న తల్లిని చూసి అమ్మ నా కోసం ఏడక నాన్న, నీ కోసం నీ కుమార్తె కోసం ఏడండ్రా అని పలికిన దీనత్వంలో పలికిన మాట ఎలా ఉందో, ఎంతమంది ఉడిచిపెట్టి వెళ్ళిపోయినా అందరినీ మళ్ళీ చేర్చుకోవడానికి ఇష్టపడుతున్న ఆ ప్రేమతత్వం ఎలా ఉంటుందో చెప్పండి.
ఈరోజు అలాగా లేదండి. చూడండి ఏమన్నాడు ఆయన, కావున నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడు సంచరించిన ప్రవర్తన చాలా బాగుంటుందండి. చెబుతూ అలా చెప్తున్నాడు. ఏమన్నాడు ఆగండి. నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయడు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ ఏమంటాడండి, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలండి. అంటే ఇజ్రాయేల్ని కూడా ఎవరి మధ్యలోంచి పంపించేశాడు? ఎక్కడా కూడా మీరు అన్యాచారాల జోలికి వెళ్ళొద్దన్నాడా లేదా? ఇది ఎవరితో మాట్లాడుతున్నమాట? క్రైస్తవులుగా క్రీస్తు రక్తంలో కడగబడి తన స్వకీయ సంపదగా తన జనముగా ఏర్పరచబడుతున్న వారితో మాట్లాడుతున్న మాట. ఏమని? మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోకండి, అన్యజనుల ఆచారంలోకి వెళ్ళిపోకండి, మళ్ళీ ఆ లోకపు పోకడలోకి వెళ్ళిపోకండి, దాన్ని మళ్ళీ ముట్టుకోవద్దు అంటున్నాడండి. నిజంగానండి, అన్యాచారాలు అంటే ఏదో విగ్రహాలే అని అనుకోకండి. ధనమును కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా బైబిల్లో? విగ్రహము అన్నాడు. విగ్రహం అన్నాడు. దేవుణ్ణి నుంచి మనల్ని దూరపరిచేది ఏదైనా సరే విగ్రహమే. అది స్త్రీ అయినా విగ్రహమే, సిరి అయినా డబ్బైనా విగ్రహమే, ఫోన్ అయినా విగ్రహమే, స్నేహితుడైనా విగ్రహమే, ఏ మాట అయినా అది కూడా విగ్రహమే. ఏదైనా సరే దేవుడి నుంచి మనల్ని దూరపరిచే దాన్ని విగ్రహంగానే లెక్క పెట్టుకున్నాడండి దేవుడు. ఎలా లెక్క పెట్టుకున్నాడో విగ్రహమే అది. దయచేసి మీరు అలాంటి నుంచి ముట్టకండి. ఎందుకంటే తెలుసా, నేను మీతో ఉంటాను, మీతో సంచరిస్తాను. మనతో ఉంటాడా, మనలో ఉంటానన్నాడా? వారిలో అంటే మనలో ఉంటాకి ఇష్టపడుతున్నాడు, మనలో ఉంటాకి ఇష్టపడుతున్నాడు, మనతో సంచరిస్తున్నాడు. అంటే నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఉంటాడు, నువ్వేమి మాట్లాడితే ఆ మాటలు వింటాడు, నువ్వేం మాట్లాడాలో చెబుతాడు, ఏం మాట్లాడకూడదో చెప్తాడు, ఎదుటి వ్యక్తి దగ్గర ఎలా ఉండాలో చెప్తాడు. ఎందుకంటే మనం ఎవరు మనుషులు? దేవుని మనుషులు. దేవుని మనుషులుగా చేసుకున్నాడు. ఆ రోజు ఇజ్రాయేల్ని కూడా అలాగే చేసుకున్నాడు. మీరు విగ్రహాల వైపు వెళ్ళకండి, దేన్ని ముట్టొద్దు, మీరు నా మనుషులు అని చెబుతూ చూడండి ఇక్కడ ఏమన్నాడో, ఆ అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాను చెబుతూ, మరియు నేను మిమ్మును ఎవరిని చేర్చుకున్నాడు? క్రైస్తవులనండి. అక్కడ వాళ్ళని ఎలాగైతే బూదిగంతం నుంచి ఏర్పాటు చేసుకున్నాడో మనల్ని కూడా చేర్చుకుని మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ ఒక మాట అన్నాడండి. ఏ మాట? సర్వశక్తి గల ప్రభు. మరొక మాట అన్నాడు పైన, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు పిల్లలై ఉందురు అన్నాడండి. ఈ మాట అన్న తర్వాత మనకి ఎవరికైనా ఒక ఆనందం ఏమైనా వచ్చిందో మనసులో? ఈ మాట, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమార్తెవును, నువ్వు కుమారుడువు నాకు, నేనెవరినో తెలుసా అని చెప్పుకుంటూ నేను దేవుణ్ణి అని చెప్పేట్లేదు ఆయన. సర్వశక్తి గల ప్రభువునైనా నేను దేవుణ్ణి, ప్రభువుని, నేను సర్వశక్తిమంతుడంటే నాకంటే ఈ భూమి మీద ఎవ్వరు కూడా లేరు. అంత సర్వశక్తిమంతుడికి నువ్వు కూతురు, నువ్వు కుమారుడు, మీరు నా పిల్లలు అని చెప్తున్నాడండి. ఇదే మాట ఒక జగన్ గారు కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వచ్చి ఆ గుంపులో ఉండి వీడు నా కొడుకు లాంటి వాడు, ఇలా రా సమయల్ అని అన్నాడు అనుకోండి ఒకళ్ళు చంద్రబాబు నాయుడు, ఎలా ఉంటుంది చెప్పండి? అంటే సమయల్కి అంత ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా ఆ పరిస్థితి, ఆ వాతావరణం లేదు. ఆ రాజకీయ తెలుగుదేశం జెండా పట్టుకు తిరిగినోడిని ఎవరినైనా కళ్ళ ముందు ఉన్నవాడిని నా కొడుకుతో సమానం వీడు, ఇలా రమ్మని అతను స్టేజ్ ఎక్కించండి ఇక్కడ కూర్చోబెట్టినాడు అనుకోండి, అందరూ చంద్రబాబుని చూస్తారా ఆయన్ని చూస్తారా? అందరూ చంద్రబాబుని చూస్తారా ఆయన్ని చూస్తారా? ఆయన్నే చూస్తారండి.
ఆయన్నే చూస్తారు. నిజంగా ఆయన ఎవరి కాళ్ళ మీద పడిపోతాడు వెళ్ళిన వెంటనే? చంద్రబాబు నాయుడు కాలు. ఆయన ఓటు ఈయన మెత్తి మీద అడే వరకే నావాడు అంటాడు. ఓటు పడ్డ తర్వాత కాళ్ళ కింద ఎట్టుకుంటాడు. అలాంటి వాళ్ళు. అలాంటి వాడని తెలిసినా కాళ్ళ మీద పడిపోతాం. ఎందుకో తెలుసా? ఒక్క మాట, నావాడిడు, నా పార్టీకి సంబంధించినోడు అని ఒక మాట అంటే చాలండి. అదే మాట ఒకవేళ పవన్ కళ్యాణ్ మీటింగ్లో ఆ ఎర్ర టవల్ వేసుకుని చక్కగా ఉన్న కుర్రోడు, నా ఫ్యాన్స్ని ఎవరినైనా నా తమ్ముడిడు అని ఇలా నిలరమ్మని, రాజేష్ నిలరమ్మను, తమ్ముడు నిలరమ్మని అన్నాడు అనుకోండి, ఆ చెల్లి నిలరమ్మను, ఆ చెల్లి నిలరమ్మను, ఆ ఎర్ర చున్ని వేసుకుని ఆ చెల్లి నిలరమ్మను అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెల్లికి? కళ్ళంట నీళ్ళు వచ్చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ అంత బాధ, అంత ప్రాణం అండి ఆయన అంటే వాళ్ళకి. ఒకే వాళ్ళ ప్రాణం, వాళ్ళ ఇష్టం, అది మనం కాదనిలేం. నిజంగా నా చెల్లివిడి, నా తమ్ముడు అంటే ఎంత ఆనందపడతారు తెలిసిండి వాళ్ళు. జగన్ గారికి అంటే చాలు అని పిలిస్తే చాలు ఎంత ఆనందపడతారో తెలుసా పార్టీ వాళ్ళు. ఎందుకో తెలుసా? ఆ పార్టీ వాళ్ళు ఆ నాయకుల మీద పెట్టుకున్న ప్రేమ, ఇష్టం అంత అలా ఉంటుందండి, అంత అలా ఉంటుంది. కానీ ఎందుకో మనకు దేవుడు, నువ్వు నా కుమార్తెవు, నువ్వు నా కుమారుడువు, మీరు నా పిల్లలు, నేను ఈ భూమి మీద నీ కారిన నేల మీద కనపడుతున్న అధికారులు అందరికంటే సర్వశక్తిమంతుడిని అంటే మనం మాడిపోయిన బొలు ఉంటుంది చూసారా ముఖం, అలా ఉంటాయి మన ఎవరి ముఖము సంతోషంగా ఉండదు, ఒక ఆనందం రాదు, ఒక ఫీలింగ్ రాదు, ఎప్పుడు ముగించేస్తాడా అనేటువంటి ముఖాల్లా కనపడుతుంటాయి. అలాగ చూడండి, పిలిస్తే ఎలా ఉంటుంది, మనకు పిలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అలా ఏర్పాటు చేసుకున్నాడండి మనల్ని. నిజంగా మనల్ని కూడా సేమ్ వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి, ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. 3వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను చూడండి. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని, ఇప్పుడు దేవుని సొత్తుగా, దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా ఉన్న వారి పట్ల దేవుడు చెప్తున్నాడు, వెడలిపోడు అంటే ఇంకా సన్నిధిలో నుంచి స్తంభంగా ఉండిపోతాడో, వెళ్ళిపోడు అని చెబుతూ ఒక మాట అన్నాడండి. మరియు చూడండి ఏమన్నాడో, నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణము పేరునంటే, నూతన యెరూషలేము అంటే సంఘం అండి. సంఘం అంటే మనకి సంఘానికి పెడుతున్న పేరు, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను, సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఇక్కడ దేవుని పేరు అంట మనకు పెడతాడంట. నా కొత్త పేరును, నా పేరును వాళ్ళకి, ఎవరికి? సంఘానికి కొత్త పేరు పెడతాడంట. ఏంటి ఆ పేరు చెప్పండి? దేవుడికున్న పేరేంటి? దేవుడికున్న పేరేంటి చెప్పండి? దేవుడికున్న పేరు ప్రపంచంలో ఎవ్వడికి లేని పేరు ఒకటేనండి. ఆరిని నేల మీద ఎంతమంది దేవుళ్ళుగా కొలవబడుతున్నా, పూజింపబడుతున్నా, వాళ్ళకి లేని పేరు, మనం నమ్ముకున్న తండ్రికి ఉన్న పేరు ఏంటో తెలుసా? ఒకే ఒక్క పేరు. ప్రపంచంలో ఎవ్వడికి పెడతక హక్కు లేదు కూడా. దేవుళ్ళుగా కొలవబడుతున్న వారు కూడా ఆ పేరు పెట్టేటకు హక్కు లేదు. ఏంటో పేరు తెలుసా? మనం పట్టుకున్న బైబిల్ గ్రంథం మీద రాయబడ్డ మొట్టమొదటి అక్షరం ఏంటి తెలుసా? పరిశుద్ధమైంది. మన దేవుడు ఎవరు తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దేవదూతలు కొనియాడుతున్నాయంటండి. ఏమని? పరిశుద్ధుడు. అలాంటి పేరు ఎవరికి పెడతాడంట? నా కొత్త పేరును నా సంఘానికి, నూతన యెరూషలేము అంటే మనమందరం కూడా ఒక నూతనమైన యెరూషలేము పట్టణం, దేవుని పట్టణం, పరలోకానికి వెళ్ళబోయే సంఘం ఏది? క్రీస్తు సంఘాలు అంటే దేవుని నమ్ముకున్న సంఘం, దేవుని నమ్ముకున్న బిడ్డలు, వాళ్ళందరికీ కొత్త పేరు పెడతాడంటే ఏం పేరు అది? పరిశుద్ధత అన్నాడా లేదా? పెట్టాడా లేదా పేరు? చూడండి, ఆ పేరు చదువుకుని మనం ముగించుకుందాం. నిజంగానండి, ఎవరి పేరు ఎవరికి ఎట్టడండి, పెడతారా? ఒకవేళ నేను సంట్రాజ్ అని పెట్టుకున్నాను పేరు, ఊరుకుంటారా?
ఆయన ఒక్కడే అర్హుడు, దానికి ఆ పేరుకి తగ్గ అర్హత ఉండాలి. రాజు అని అంటే రాజులాగానే ఉండాలి. ఆ హోదా, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్, ఆ పరిస్థితులు, ఆ పలుకుబడి అలా ఉన్నవాడికే ఉండాలి ఆ పేరు. ప్రతి ఒక్కడిని మలికిపురం సెంటర్లో తిరుగుతున్న ప్రతి ఒక్కడిని పిల్లరా పేరు బాగుంది కదా అని, బాగుంది కదా అని పేరు పెట్టేసుకుంటామా? పెట్టుకోరండి. ఒక అర్హత ఉండాలి. కానీ నిజంగానండి దేవుడు మనల్ని నమ్మాడండి. ఆయన పేరు నా కొత్త పేరు, నా పేరు నా పిల్లలకు పెడతాను, నేను నా సంఘానికి పెడతాను అన్నాడు. ఏ పేరు ఏంటో చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువు ముగించుకుందాం మనం. నిజంగా అలాంటి పేరు మనకి దేవుడు పెట్టినప్పుడు ఆ పేరుకు తగ్గ జీవితం, ఆ పేరుకు తగ్గ మాటలు, ఆ పేరుకు తగ్గ ప్రవర్తన, ఆ క్రియలు ఉన్నాయంటారా? ఈరోజు కనపట్టలేదండి. ఎందుకో ఎవరిని చూసినా వాక్యం చాలా బాగా ఉంటుంది, ప్రవర్తన ఏమో ఒకలాగా ఉంటుంది, మాట తీరేమో ఒకలాగా ఉంటుంది. చూడండి 9వ వచనం మనం చదువుదాం. ఏం పేరు పెట్టాడో మనకు కూడా. మీరు ఇజ్రాయేల్ విషయంలో చదివిన పేర్లు మనకు పెట్టాడు చూడండి క్రైస్తవులకి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఎవరిని ఏర్పరచుకున్నాడో? ఆనాడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇజ్రాయేలుని. బూదిగంతంలో నుంచి నేను పట్టుకుని వచ్చి ఏర్పాటు చేసుకుంది ఎవరిని? ఇజ్రాయేలుని. ఈనాడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు? క్రైస్తవుల్ని. ఎందులో నుంచి? పాపం అనే చీకటిలో నుంచి. మనల్ని ఏదో బ్రిటిష్ వారిలో నుంచి కాపాడలేదు దేవుడు. అక్కడ చీకటి అంటే పాపం అనేటువంటి చీకటిలో నుంచి మనల్ని ఆశ్చర్యకరం వెలుగు వేరు, ఈ లోకంలో ఉండే వెలుగు వేరు. ఈ వెలుగు, సూర్యుడి వెలుగు పొద్దున ఉంటుంది, సాయంకాలం వెళ్ళిపోద్ది. ఆశ్చర్యమైన వెలుగు అంటే ఏంటి? అది ఇంకా ఆరిపోని వెలుగు. నువ్వు వెలుగుటం మొదలెట్టావా అలాగే ఉండాలి. మైక్ ముందుకు వచ్చేటప్పటికి ఆరిపోయి, సన్నిధిలోకి వచ్చేటప్పటికి వెలగటం, రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆరిపోవటం, గుళ్ళోకి వచ్చిన తర్వాత వెలగటం, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆరిపోవటం, ప్రార్థన చేస్తున్నప్పుడు వెలగటం. ఇలా ఉండకూడదండి. నువ్వు గుళ్ళో ఎలా ఉన్నావో ఇంట్లో అలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, సమాజంలో. ఇది ఆశ్చర్యమైన వెలుగు. అప్పుడప్పుడు ఆగిపోయి వెలిగే వెలుగు కాదు. అది మెరుపు లైట్లు ఉంటాయి చూసారు రోడ్ల మీద, చెమికి లైట్లు, అలాంటి లైట్లు కాదు. మనం ఆశ్చర్యమైన వెలుగు. తెలుసో తెలియక పొరపాటు జరిగితే వేరండి, కానీ తెలిసి పొరపాటు జరగకూడదండి. చూడండి ఏం చెప్తున్నాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్ము పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం. అనేక మందిలో నుంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ చదివాం మనం యాజకులని. ఇప్పుడు కూడా మనల్ని పిలుస్తున్నాడు రాజులైన యాజక సమూహమును. చూడండి అక్కడ ఏమని పిలిచాడు? పరిశుద్ధ జనమని పిలిచాడు ఇజ్రాయేల్ని. మనల్ని ఏమని పిలిచాడు? పరిశుద్ధ జనమును. అక్కడ ఏమని పిలిచాడు? నా స్వకీయ సంపద, నా సొత్తు అని పిలిచాడు. ఇక్కడ మనల్ని ఏమని పిలిచాడు? దేవుని పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఒకప్పుడైతే ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిమి. ఎప్పుడు? ఒకప్పుడైతే దేవుని ప్రజలుగా లేము, ఇప్పుడైతే దేవుని ప్రజలుగా ఉన్నాం. ఒకప్పుడు లేమండి మనం ఎవరం కూడా. కానీ దేవుడు తన కుమారుని రక్తం ద్వారా మనలందరినీ కడిగి, మనలందరినీ పవిత్రపరిచి, తన సొంత పేరును, తన పేరును మనకు పెట్టాడు. ఆయన పరిశుద్ధ దేవుడు, మనం పరిశుద్ధ జనం. పరిశుద్ధ జనం. నిజంగా ఈ పేరు ఎలా ఉంది చెప్పండి మనకి? అసలు ఎలాంటి పేరు ఎవరికైనా ఉంటుందా? క్రైస్తవులుగా తన పిల్లలకి మనకు పెట్టుకున్న పేరు ఏంటి తెలుసా? నా పిల్లలు పరిశుద్ధులు అని పెట్టుకున్నాడు. ఆయనకున్న పేరేంటి తెలుసా? పరిశుద్ధుడు. మనకున్న పేరేంటి తెలుసా? పరిశుద్ధులు. ఎవరో బాప్తిజం పొందుకున్న వాళ్ళందరూ కాదండి. ఎవరైతే బాప్తిజం పొందుకుని మాటల యందు, చూపుల యందు, వినికిడి యందు, ప్రవర్తన యందు, క్రియల యందు, ఆలోచనల యందు, ఎదుటి వ్యక్తిని ప్రేమించే విషయంలో యందు, శత్రువుని ప్రేమించే విషయంలో యందు, దూషించేవాడిని కనికరించే విషయంలో యందు, కుటుంబీకుల్లో ప్రతి ఒక్కరిని అవసరాలను బట్టి ఆదరించే విషయంలో యందు, ప్రతి విషయంలో నువ్వు ప్రేమ చూపిస్తా చూసావా? వాడు పరిశుద్ధ జనం. వాడు పరిశుద్ధ. ఆయనకున్న పేరు మనకు ఎట్టాడండి. యాజకులుగా పిలిచాడండి మనల్ని. యాజకులమండి మనం. రాజులుగా పిలుచుకున్నాడు అంటే ఏలికలుగా. ఎవరిని ఏలాలి?
చీకట్లో తిరుగుతున్నవాడిని ఏలలే, నువ్వు తప్పు చేస్తున్నావు, నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పాలి. నువ్వు యాజకుడిగా, రాజులుగా అధికారంతో చెప్పాలి. రాజు ఎప్పుడు భయపడుతూ చెప్పడండి, అధికారంతో చెప్తాడు. ఎక్కడైనా సరే పెద్దల్లో చూడండి, ఎవడరాడా అల్లరి చేత రమ్మని ఏరా అంటాడు. ఏరా ఎందుకు చేసేవరా, చేయకూడదు కదా అలా అంటాడా? అలాంటి అధికారం ఇచ్చాడండి మనకి. అది బయట వినియోగించమని చెప్పట్లేదు, సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే చెప్పటాకే. దయచేసి మనం గమనించండి, మన పరిశుద్ధ జనముగా ఏర్పాటు చేసుకున్నాడో ఆయన కొత్త పేరు మనకి పెట్టాడు. ఆ రోజు ఇజ్రాయేల్ సాక్ష్యం కోసం ఈ రోజుకి కాపాడుతున్నాడు. ఇజ్రాయేల్ దేశాన్ని సాక్ష్యం కోసం మనము కూడా ఇలాంటి సాక్ష్యం సంపాదించుకుంటే దేవుని దగ్గర మనల్ని, మన వంశాన్ని, మన కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని కాపాడాలంటే మనం కూడా దేవుని కోసం చనిపోయే లోపల ఏదోడు సాధించి మన ఇంటిలో మనం గుర్తింపు పొందుకోవాలి, మన సమాజంలో గుర్తింపు పొందుకోవాలి. ఇదిగో మా పితరులు కట్టారు ఇలాంటి మందిరం, మా అమ్మ కట్టింది, మా నాన్న కట్టాడు, మా తాతలు కట్టారని చెప్పుకోవాలి. మనకు కూడా సాక్షి ఉండాలి మందిరం విషయంలో. లేదు మా నాన్న ఇలా జీవించేవాడు, నేను కూడా ఇలాగే జీవించాలి, ఇంట్లో చూపించాలి. మా అమ్మ ఇలా ఉండేది, మా కోసం ఎప్పుడు ప్రార్థన చేసేది, మా అమ్మ ఎప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకునేది, మేము కూడా ఇలా ఉండాం. అమ్మ చచ్చిపోయినా అమ్మ జీవించిన విడిచిపెట్టిన సాక్ష్యం ఉంటుంది చూసారా, ఆ సాక్ష్యం ఆ పిల్లలు జీవించాలి. మా అమ్మ ఇలా మాట్లాడేది కాదు, మేము కూడా మాట్లాడం అని అమ్మను బట్టి కొడుకు మారాలి, నాన్నను బట్టి పిల్లలు మారాలి. సేవకుని బట్టి అంటే సేవకుని బట్టి కాదు, సేవకుడిలో దేవుడు ఉంచిన పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి, నాన్న బట్టి కాదు, నాన్నలో ఉంచిన పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి. ఎవడిలో బట్టి ఎవడు మారడు, వాళ్ళలో దేవుడు ఉంచిన పరిశుద్ధతను బట్టి. నాన్న సిగరెట్ కాలితే కొడుకు కనపడకుండా కాలుతాడు, ఆ తర్వాత కనపడితేట్టు కాలుతాడు. చుట్ట కనపడితేట్టు కాలితే కుదరదు, ఆ తర్వాత కనపడితేట్టు కొడుకు కాలుతాడు. కొన్ని రోజులు భయపడతాడు. మంచి సాక్ష్యం సంపాదించుకుందాం, మన బిడ్డలకు మంచి సాక్షులుగా మనం ఉందాం. మనము కూడా మంచి సాక్షులుగా ఉంటే దేవుడు మనల్ని కూడా కాపాడతాడండి. మనము కూడా ఆయన ప్రజలం, ఆయన సొత్తులం. ఈరోజు ఇజ్రాయేలుని కాపాడతాకి చరిత్రలో కావాల్సింది సాక్ష్యం కనుక ఈరోజు ఇజ్రాయేల్ దేశాన్ని కాపాడుతున్నాడో, ఆనాడు అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని ఆయన పేరు ముందు ఇంటి పేరుగా వాళ్ళ ముగ్గురిని పెట్టుకున్నాడు, పరిశుద్ధుల్ని, మన పితరుల్ని. వాళ్ళలోంచి వచ్చిన సంతానాన్ని కాపాడతాకి, వాళ్ళ స్నేహితుల సంతానాన్ని కాపాడతాకి, ఆయన సాక్ష్యాలని కాపాడతాకి దేవుడు ఈరోజు కాపాడుతున్నాడు. మనల్ని కూడా అలాగే ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు అండి. మనము కూడానండి అలాగే ఆ సాక్ష్యాన్ని ప్రతి స్నేహితుడి దగ్గర కాపాడుకోవాలి, భర్త దగ్గర కాపాడుకోవాలి, భార్య దగ్గర కాపాడుకోవాలి, పిల్లల దగ్గర కాపాడుకోవటం అంటే అది చిన్న విషయం కాదండి. పిల్లలు ఏమి మనల్ని మంచోళ్ళు అనుకోరు, సంపెత్తనడరా బాబుడు అనుకుంటారు. అయినా కానీ సత్తు కాపాడుకోవాలి. భార్య దగ్గర కాపాడుకోవాలన్నా కష్టమే. అందరికీ నచ్చుతాం, భార్యగా నచ్చదు, భార్య కూడా భర్తకు నచ్చదు. కానీ ఒక స్నేహితుడు అందరి దగ్గర మంచి సాక్ష్యం సంపాదించుకుని మనం చనిపోయినా మన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు మారేటట్టుగా ఉండేటట్టుగా మనం కూడా ఉంటే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, మన ప్రాంతాన్ని మరి కాపాడతాకు దేవుడు ఆలోచిస్తాడు. నా కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఉండేవాడు, సర్లే వీడు తప్పు చేస్తున్నాడు, ఈయన కూడా కాపాడదాం బిడ్డను బట్టి. ఎందుకంటే చాలాసార్లు వీళ్ళ బిడ్డ గురించి ప్రార్థన చేశాడు నా కొడుకు. నా కూతురు పాపము వాళ్ళ ఆయన గురించి చాలా ప్రార్థన చేసింది, సరే చచ్చిపోయింది, సరే ఈయన కాపాడదాం అని నీ ప్రార్థన ఆయన జ్ఞాపకం చేస్తూ ఉండొచ్చండి. ఒక తల్లి ప్రార్థన, ఒక తండ్రి ప్రార్థన, కుటుంబ భార్య ప్రార్థన, భర్త ప్రార్థన, అందరి ప్రార్థన ఆ వ్యక్తి దారి తొలగపోకుండా కాపాడతాక ఒక అవకాశం, ఒక మెట్టు ఉంటుంది, మనకు ఒక అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ మంచి సాక్ష్యం, దేవుడికి కావాల్సింది సాక్ష్యం. అలాంటి సాక్ష్యాన్ని దేవుడు మనం కూడా కనపరుచుకుందాం. మనకు అంత మంచి పేరు పెట్టిన దేవుడిని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టుకోకుండా దేవుని నీడలో, దేవుని సముఖమందు, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం ఉండాలని మరి మీకు తెలియపరుస్తూ నేను దేవుని మాటలు ముగిస్తున్నాను.